వాటిల్లు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు. గాంధీజీ చూపిన దారిలో అహింస, సత్యం, హరిజనోద్ధరణ అనే ఆశయాలకు జీవితమంతా కృషి చేసిన మహనీయుడు. అటువంటి మహనీయుడు డిసెంబర్ 15వ తేదీన అమరుడైన రోజు సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాగరాజు చేతుల మీదుగా ప్రముఖ పట్టణ ఆర్యవైశ్యులు బత్తుల కామేశ్ దంపతుల యొక్క సుపుత్రుడు జ్ఞాపకార్థం అంబటివలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చెరుకూరి నాగరాజు మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు జాతి కోసం అమరుడైన సందర్భంగా ఆయన స్మరించుకుంటూ విగ్రహ ఆవిష్కరణ నా చేతుల మీదుగా చేయడం ఎంతో సంతోషమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్యవైశ్యులు మాటూరు శ్రీనివాస్, హిమ్స్ రాజు, కుసుమంచి సుబ్బారావు, హాసన్న మోహన్ రావు, బండారు చంద్రశేఖర్ మరియు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం అంబడవలస గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మన రాష్ట్ర పిత అమరజీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని రకాల శ్రమలు ఓర్చి కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా సాధించినటువంటి మాటూరు శ్రీనివాస్ గారికి అలాగే కోరిన వెంటనే తన దాతృత్వం నిరూపించుకుని విగ్రహావిష్కరణలు పెట్టే విగ్రహాలు ఇచ్చే దాతల్లో ముందున్నటువంటి మన జిల్లాలో ముందున్నటువంటి మన ఆర్యవైశ్య సోదరులు బత్తుల కామేశ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ప్రముఖులు కుసుమ సుబ్బారావు గారు, పూసర్ల మోహన్ గారు, బండారు చంద్రశేఖర్ గారు, వాసవి క్లబ్ పెద్దలు అందరూ పేర్లు ఏమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరూ విచ్చేసినటువంటి కార్యక్రమంలో నాకు విగ్రహావిష్కరణ బాధ్యతలు అప్పచెప్పినందుకు ఈ కమిటీ వారికి, మా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జరిగే విధంగా మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షుల్ని మా ఆర్యవైశ్య సంఘం తరఫున కొంచెం రిక్వెస్ట్ చేసి వచ్చే సంవత్సరం లోపు అన్ని మండలాల్లో ఈయన పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు ఉండేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. ఇంతమంది ఉంటుండగా పొట్టి శ్రీరాములు గారే ఎందుకంటే స్వతంత్ర పోరాటాల్లో కూడా గాంధీ గారి వెనక ఉండి ఆయన నమ్మిన బంటుగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఆంధ్ర దేశాన్ని భాషా పారిశ్రామికంగా వేరే కావాలని చెప్పి మన బానిసత్వాన్ని మనం సంఖ్యలు తెంచే విధంగా ఆయన పాటుపడి 51 రోజులు ఆమరణ చేసి ప్రాణాలు అర్పించారు. ఆయన మన ఆర్యవైశ్యులకే కాదు అన్ని కులాలు కూడా, అన్ని మతాలు, అన్ని కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా ఆయన్ని కొనియాడే విధంగా మనం కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి అందరికీ తెలిసే విధంగా చేయాలి. ఆయన ఈ పోరాటమే కాదు, హరిజనోత్సవం, హరిజనులందరికీ కోవిల ప్రవేశం కావాలి, ఊర్లో ఉండాలనే పోరాటాల్లోనే కూడా ఆయన చాలా కార్యక్రమాల్లో పాల్గొని మన దేశం స్వతంత్రానికి ముందు కూడా చాలా కార్యక్రమాలు పాల్గొన్నారు. కాబట్టి ఈయన ఒక్కరు ఆర్యవైశ్యులకే కాకుండా అన్ని కులాల వారు కూడా చేసే విధంగా ప్రతి ఒక్కరు ఇటువంటి విగ్రహాలు పెట్టి కార్యక్రమం ముందుండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరినీ కలుపుకొని మన ఆర్యవైశ్యుల ముందుండి ఈ కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా బత్తుల కామేశ్ గారు విగ్రహదాత అయినటువంటి బత్తుల కామేశ్ గారు అనేక ఆర్యవైశ్య సంఘాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాదు, కాళహస్తిలో అన్నదాన సత్రంకి గౌరవ సలహాదారులుగా ఉన్నారు, గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అదే కాకుండా పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి చెన్నై సంస్థ ఆ కమిటీలో విజయనగరం జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ఆ సందర్భంగానే ఇక్కడ మొదటిసారి ఇవ్వడం జరిగింది. ఇలాగే కార్యక్రమాలు చాలా చోట్ల ఈయన చేతుల మీదుగా జరిపించి మన విజయనగరం జిల్లాని రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో ఉంచాలని కోరుకుంటూ
కావాలని చెప్పి 59 రోజులు నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అంబటివలస ప్రాథమిక పాఠశాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన మన ఆర్యవైశ్య సోదరులకు అందరికీ కూడా మిత్రులకు సోదరుల మందికి అందరికీ స్వాగతం పలుకుతూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాలేజీ స్కూల్ మేనేజ్మెంట్ వారికి అలాగే ప్రభుత్వానికి మా ఆర్యవైశ్య మిత్రులు సోదరుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమము జిల్లా అధ్యక్షులైన చెరుకూరి నాగరాజు గారి ద్వారా విగ్రహ ఆవిష్కరణ అలాగే పలక ఆవిష్కరణ మన ఆర్యవైశ్య డైరెక్టర్ గారు అయిన స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య డైరెక్టర్ గారు అయిన కుస్మంచి సుబ్బారావు గారి చేతుల మీదుగా పలక ఆవిష్కరణ అలాగే ఈ విగ్రహానికి పాలాభిషేకం వచ్చిన ఆర్యవైశ్య మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విగ్రహ ఆవిష్కరణ అనంతరము పాలాభిషేకం చేయవలసిందిగా కోరుతున్నాము. అలానే ఈరోజు ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి తన భుజాల మీద వేసుకున్న మా బావగారైన శ్రీ బత్తుల కామేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విగ్రహ దాత శ్రీ బత్తుల కామేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి దంపతులు ఇద్దరు కూడా కింద సంవత్సరం అక్కడ చామల వలసలో ఒక విగ్రహం ఇచ్చారు, ఈరోజు ఇక్కడ ఇచ్చారు. ప్రతి సంవత్సరం వాళ్ళ అబ్బాయి గారి పేరు మీద ఎక్కడొక్కడ ఏదో ఒక స్కూల్లో ఏదో ఒక ప్లేస్లో విగ్రహావిష్కరణ ఇస్తారని చెప్పడం జరిగింది ఆయన. సో చాలా సంతోషం. రాబోయే కాలంలో కూడా మన గాంధీజీ గారి విగ్రహాలు అవనండి, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు అవనండి, ఏదైనా విగ్రహాలు మిగతా చోట్ల కూడా ఇవ్వడానికి వాసుమాత అన్ని శక్తుల ఆయనకి ఆర్థిక సాయం శక్తి సామర్థ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మన జిల్లా అధ్యక్షుడైన చెరుకూరు నాగరాజు గారిని కోరుతున్నాను. అలాగే వారికి విగ్రహదాత అయిన మన బొత్తుల కామేష్ గారు కూడా సహకరించి ఇద్దరు కూడా ఈరోజు మన అమరజీవి జై అమరజీవి పొట్టి శ్రీరాములు అమర్ రహే. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి సందర్భంగా నన్ను ఈ గ్రామ నాయకుడైనటువంటి వాసు క్లబ్ జోన్ చైర్మన్ అయినటువంటి మాటూరి శ్రీనివాసరావు గారు నాకు ఇక్కడ విగ్రహం ఇవ్వాల్సిందిగా కోరారు. దాని మీద మా అబ్బాయి జ్ఞాపకార్థం నేను ప్రతి సంవత్సరం ఎక్కడో విగ్రహం ఒక నాయకుడిది అయితే గాంధీ గారు లేకపోతే పొట్టి శ్రీరాములు గారు ఇలాగా అయితే నాయకులుగా తాలూకా విగ్రహాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఉండడంతో నన్ను వచ్చి అడగడంతో నేను ఇస్తానని చెప్పి అంగీకరించడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 51 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి మన పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్రదేశానికి ప్రత్యేక భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రం కావాలని ఆయన చేయడం జరిగింది, ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమానికి ప్రభుత్వం ఆఖరికి ఆయన మరణాన్ని తీసుకున్న తర్వాత కానీ మీకు ప్రభుత్వం మనకి రాష్ట్రం అనేది ఇవ్వడం జరగలేదు. ఏదైనప్పటికీ ఆయన తాలూకా కృషిని గుర్తిస్తూ మనం ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా పొట్టి శ్రీరాములు గారికి తమ ఇళ్లలో నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాను. జై అమరజీవి పొట్టి శ్రీరాములు అమర్ రహే. ఈరోజు
వాసి మాతాకి అమర్జీత్ పొట్టి శ్రీరాములు గారు పొట్టి శ్రీరాములు గారు సాయి